అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు పురాతనమైన పద్ధతిలో కరివేపాకు కారం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే ఈ కరివేపాకు కారం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వంట కోసం కావాల్సిన పదార్థాలు: కరివేపాకు గుప్పెడు, ఎండుమిరపకాయలు 20, మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, చింతపండు గుజ్జు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, తాలింపు దినుసులు ఒక్కొక్కటి 1/2 టీ స్పూన్ చొప్పున, 2-3 కరివేపాకు రెబ్బలు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా కరివేపాకుని శుభ్రంగా కడిగి ఒక బట్ట మీద పరిచి తడంతా పోయేంత వరకు తుడిచి బాగా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టినా చక్కగా ఆరుతాయి. అంటే కరివేపాకులో తడి లేకుండా చూసుకోవాలి. అలా అయితే ఈ కారం కాస్త ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఆ తర్వాత మసాలా గ్రైండ్ చేసుకొని చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ కరివేపాకుని నింపాలి. అందులోనే ఎండుమిరపకాయలు పచ్చివే వేసేయాలి. అందులో చింతపండు గుజ్జు వేయాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి చక్కగా గ్రైండ్ చేయాలి. ఇవి గ్రైండ్ అవ్వడం కాస్త కష్టం అవుతుంది, ఎందుకంటే ఇవి డ్రైగా ఉన్నాయి కాబట్టి. అందులో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి, ఎక్కువ పోయకూడదు. మరలా మూత పెట్టి మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అవ్వాలంటే చిన్న మిక్సీ జార్ అయితేనే బాగా గ్రైండ్ అవుతుంది. అందుకోసం ఇలా కచ్చాపచ్చగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కరివేపాకు కారాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చక్కగా తాలింపు పెట్టుకోవాలి. అది ఎలా పెట్టాలో చూద్దాము. ముందుగా తాలింపు గిన్నెని పొయ్యి మీద పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి చేయాలి. ఎందుకంటే ఈ తాలింపుని డైరెక్ట్గా అందులో పోస్తాము, అందుకని నూనె ఎక్కువ వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ముందుగా ఆవాలు వేసుకోవాలి. అవి చిటపట్లాడిన తర్వాత పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు, జీలకర్ర, మెంతులు వేయాలి. మెంతులు చిటికెడు అంటే 4-5 వేస్తే సరిపోతుంది. ఇవన్నీ చక్కగా వేయించాలి. తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేయాలి. వీటన్నిటిని చక్కగా వేయించుకోవాలి. ఆఖరుగా 4-5 కరివేపాకు ఆకులు కూడా వేసి పోపుని బాగా వేయించాలి, మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా బాగా కాగిన ఈ పోపుని మనం పక్కన పెట్టుకున్న కరివేపాకు కారంలో వేడివేడిగానే వేసేయాలి. ఈ వేడికి కరివేపాకు కారం కాస్త వేగినట్లుగా అవుతుందన్నమాట. అందుకని మనం ఎక్కువ నూనె తీసుకుంటాము. ఈ నూనెలో ఈ కరివేపాకు కారం బాగా కలిసి పచ్చిదనం లేకుండా, పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఈ విధంగా బాగా కలిపి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టాలి. అంతే, ఎంతో రుచికరమైన కరివేపాకు కారం రెడీ అయిపోయింది. ఈ కరివేపాకు కారం వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసి వడ్డించండి. అలాగే మీరు ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే దానికి ఒక ఆమ్లెట్ జత చేసి తినండి. ఎంతో అమోఘమైన టేస్ట్ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ కరివేపాకు కారం వారం రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటుంది. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.